నిశ్శబ్ద హృదయంలో ఉదయించిన ప్రేమ కాంతి. చారుమతి ఆమె హృదయం ఒక మౌనమయమైన ఆలయం. ఆమె ప్రేమలో గొంతెత్తే మాటలు లేవు, గట్టిగా వినిపించే కోరికలు లేవు. కానీ ఆ నిశ్శబ్దంలో వెలసిన కాంతి అత్యంత పవిత్రమైన ప్రేమకు రూపకల్పన చేసింది. చారుమతి ప్రేమనేది అలిపించిన పూల గంధంలో కనిపించదు, కానీ అంతరంగాన్ని తాకుతుంది. ఆమె చిన్ననాటి నుంచే కృష్ణునిపై అపారమైన అనురాగంతో ఉండేదేది. కానీ ఆమె భక్తి తరులతో పోటీ పడే ప్రేమగా కాకుండా తానుగానే ప్రకాశించే ప్రేమగా మారింది. రాధను చూసిన తరువాత ఆమె ప్రేమ రూపం మారింది. అప్పుడు ఆమెకు తెలిసింది, ప్రేమ అనేది దాహం కాదు, అది కాంతి. అకాంతి శబ్దం లేని జ్యోతి వలె గూఢంగా ప్రకాశించాలి. ఒకసారి కృష్ణుడు చారుమతిని ప్రశ్నించాడు, నీ మౌనం వెనుక దాగినది ఏమిటి? ఆమె శాంతంగా చెప్పింది, నాకు మౌనం భాషని కోసం. నేను మాట్లాడే ప్రతి మాట నా శ్వాసల్లో, నా దృష్టిలో, నా నడకలో ఉంది. నా మౌనం నా ప్రేమ స్వరం. ఆ మాటలు కృష్ణుని మనసును తడిపాయి. చారుమతి ప్రేమ ప్రబలమైన భావావేశంలో కాదు, అది ఉల్లాసంగా రేఖలు గలవో శాంత తరంగం. ఆమె తన హృదయంలోనే కృష్ణునికి ఆలయాన్ని నిర్మించింది. ఆమె ప్రేమ గళం కాదు, అది కాంతి. అకాంతి నిశ్శబ్దంగా ఉంది, కానీ అంతరాత్మనుగా రంగ తాకే శక్తితో నిండింది. ఈ ఎపిసోడ్ నాకు చెబుతుంది, ప్రేమ అనేది గోష్ఠిగా కదిలే భావోద్వేగం మాత్రమే కాదు. కొన్ని ప్రేమలు శబ్దానికి అందని స్థాయిలో ప్రయాణిస్తాయి. చారుమతి అలాంటి శబ్దం లేని ప్రేమకు ప్రతిరూపం. ఆమె ప్రేమ మనకు నిశ్శబ్దంలో కూడా దేవుని కనిపించవచ్చని చూపుతుంది. తదుపరి ఎపిసోడ్ క్షేమలత ఇతరు